హైదరాబాద్ బోయిన్పల్లి సీఎంఆర్ గార్డెన్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు దాసోజు శ్రవణ్, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దివంగత నేత సాయన్న చేసిన పనులు మరవలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని తలసాని అన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి గెలుపుకి కృషి చేయాలని తెలిపారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపుకి అందరూ సహకరించాలని కోరారు. ఎందుకంటే వాళ్ళు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మీ వార్డుల సమస్య ఏమున్నా ఆ సమస్యలని వాళ్ళు దృష్టి తీసుకురండి. మరి వాళ్ళు మీకు ఏమి రోడ్డు కావాలా, డ్రైనేజ్ కావాలా, స్ట్రీట్ లైట్లు లేవా, కళ్యాణ లక్ష్మి సరిగ్గా అందుతలేదా, మరి అదేవిధంగా పెన్షన్లు సరిగ్గా వస్తలేవా, ఇంకా ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ కార్యక్రమాలైనా కానీ వారికి ఇవ్వండి, తప్పకుండా చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది మన మల్లారెడ్డి గారు ఉన్నారు, వారు కూడా మంత్రిగా ఉన్నారు. ఈ బోయిన్పల్లి ప్రాంతంలోనే పుట్టి పెరిగినటువంటి బిడ్డ. ఈ రోజు వారు ఎంపీగా పనిచేసారు, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసారు, వారు కూడా మంత్రిగా పనిచేసారు. కాబట్టి వారితో కూడా మీరు పని చేయించుకోండి. వీలైనంత వరకు మేమిద్దరం కూడా మీకు కంటికి రెప్పలాగా కాపాడుకొని మీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, వెల్ఫేర్ విషయంలో పూర్తి సహాయ సహకారాలు మావి ఉంటాయి. మోసం ఎవ్వరి చేయలేదు. బీజేపీ ప్రభుత్వం మిమ్మల్ని మొత్తం మోసం చేసింది. నాకు తేడా ఉంచింది. మీ కడుపులు పట్టింది, మిమ్మల్ని నాశనం చేసింది బీజేపీ పార్టీ. ఎందుకంటే నేను చెప్తా, యారున్న తొందర యాన్నే ఉంది. నేను 50 ఏళ్ళ సంతూస్తున్నా. మీకు ఇళ్ళని ఎట్లున్నాయో ఇయ్యాల పెట్టలే. నేను కేంద్ర ప్రభుత్వం అదే జిఎస్ఎంకి వెలుగుతుంది. రోడ్లు, ఫ్లైఓవర్లు, మంచి అండర్ పాస్లు, పెద్ద రోడ్లు అవుతున్నాయి. ఇక్కడ మనల్ని రోడ్లు వేయరు, ఫ్లైఓవర్లు వేయరు. మన కేటీఆర్ సారు భూమి ఇస్తాం, ఫ్లైఓవర్లు వేస్తాం, ఇవన్నీ కూడా పెద్దగా చేస్తామని చెప్తే నాకు ఇష్టమన్నారు. మళ్ళా మోసం చేసింది జవంతి. అంత దరిద్రం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దయచేసి మీకు అన్ని గుర్తుపెట్టుకోవాలి. కంటోన్మెంట్ కానీ, పొలాలలో కానీ నేను చూసిన ఇల్లు ఉన్నప్పుడు ఒక్కొక్క ఇల్లు అసలు ముట్టుకుంటే ఏమన్నా